వెల్కమ్ టు స్పెషల్ రైడ్. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఊహించని షాక్ తగిలింది. కేసీఆర్ తీరును ఖండిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుబడుతూ ఫార్మర్స్ ఫెడరేషన్కు చెందిన విజయ్ పాల్ రెడ్డి అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వెంటనే కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్లను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్లో తెలిపారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని, కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్లో తెలిపారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కార్యాలయం తగిన ప్రొసీడింగ్స్ చేపట్టలేదన్నారు. ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించాలన్నారు. కొత్త వారిని ఎంపిక చేసేలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. శాసన వ్యవస్థ అధికారులు తీసుకునే రాజకీయ ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉంది అని పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్ కార్యాలయంతో పాటు కేటీఆర్లను చేర్చారు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఊహించని షాక్ తగిలింది. కేసీఆర్ తీరును ఖండిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుబడుతూ ఫార్మర్స్ ఫెడరేషన్కు చెందిన విజయ్ పాల్ రెడ్డి అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వెంటనే కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్లను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్లో తెలిపారు. ఇదే విషయంపై మా ప్రతినిధి ధనుంజయ్ మరింత సమాచారం అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల తరఫున గొంతుకు వినిపించాలి, కానీ మరి ఒక ప్లేస్లో ఉండిపోయి అక్కడి నుంచి స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోతుందా? అసలు దీని మీద ప్రజలేమంటున్నారు? అలాగనే ఈ పిటిషన్ వేసిన విజయ్ పాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు పరిస్థితి ఎలా ఉండబోతుంది?
థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏంటంటే అసెంబ్లీ ఆవరణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మనకు చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ప్రతిసారి డుమ్మా కొడుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు జరుగుతున్న ఈ హైకోర్టులో చేసిన పిటిషన్ ఈ రోజు రాజకీయ ప్రకంపనలు మాత్రం సృష్టిస్తుంది. ప్రధానంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలతో పాటు ప్రతిపక్షాలపై గలం విప్పాల్సిన సమయంలోనే ఈ రోజు ఇక్కడి నుంచి ఈయన రాకపోవడంపై తీవ్ర స్థాయిలో మదన పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఒక్కసారిగా కేసీఆర్ పై జరిగిన ఈ కేసులో తీవ్ర స్థాయిలో ఇటు రాజకీయం దుర్మారం నడపడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే అనర్హుడా ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ కు పిటిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే కేసీఆర్ స్థానంలో మరో వ్యక్తిని పోటీ చేసి అనర్హుడిగా ప్రకటించాలని చెప్తున్నారు. ఈ రకంగా చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంటున్నాయి. ఇప్పటికే విమర్శలు ప్రతి విమర్శలతో ముందుకు పోతున్న తరుణంలో వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతున్న సందర్భాలు చూస్తున్నాం. హైకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. ఎందుకంటే ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ ను గైర్హాజరుగా ప్రకటించి అటు అనర్హుడు కూడా ప్రకటించి ఆయనపై అసెంబ్లీ ఎమ్మెల్యే రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టులో వేసిన పిటిషన్ ఒక్కసారిగా రాజకీయ దుమారాన్ని లేపుతున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయపాల్ రెడ్డి వేసిన పిటిషన్ ఒక్కసారిగా రాజకీయాల్లో రచ్చగీరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్క నినాదం వినిపించే ఆస్కారం ఉంటది ఎమ్మెల్యేలకు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి సైతం రాకుండా ఆయన అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లోనే ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఒక్కసారిగా ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశంకు రాకపోవడంపై ఈరోజు పిటిషనల్ విజయపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో కోర్టుకు తన వాదనలు వినిపించారు. ఈ రకంగానన్నా కేసీఆర్ స్థానంలో మరో వ్యక్తి పోటీ చేస్తే అక్కడ రాజకీయ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కసారిగా కేసీఆర్ పై ఈ రోజు షాక్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే వరుస షాకులతో ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ అసెంబ్లీ సమావేశాల షాక్ కూడా ఒక తారాస్థాయికి చేరే అవకాశం సైతం ఉందని చెప్పొచ్చు. కేసీఆర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ఈ రోజు ఎందుకు చేశారనే మీమాంసలో సైతం ఒక్కసారిగా రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం రాజకీయ ప్రకంపనలు మాత్రం ఒక తారస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే వరుస బీఆర్ఎస్ పార్టీకు షాకుల మీద షాకులు తగులుతుంటే ఈ రోజు ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయపాల్ రెడ్డి వేసిన కేసు హైకోర్టులో వేసిన కేసు ఒక్కసారిగా రాజకీయ వాతావరణం సైతం మార్చింది. దీనిపై తుది చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి వేసిన హైకోర్టు పిటిషన్ ఏ స్థాయికి ఎక్కడ పోతుందని చెప్పేసి చెప్తున్న సందర్భాలు ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్ళని అక్కడి నుంచి పోటీ చేయించాలి ఒకవేళ ఉప ఎన్నిక అనే వస్తే. సో ఈ విధంగా కూడా విజయపాల్ రెడ్డి డిమాండ్ చేసినట్టు కనబడుతుంది. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ దీని మీద నిర్ణయం తీసుకునే అంత అంటే ధైర్యం ఉంటుందా? తండ్రిని కాదని చెప్పేసి నిర్ణయం తీసుకోగలుగుతాడా? సో రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక సిద్ధాంతమైన పార్టీకి అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే అటు కేసీఆర్ ని కాదనే పార్టీలో ఎవరు ఏమి చేయలేని పరిస్థితి మనకు ఉంటది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ను కాదని ఆయన కేటీఆర్ ఏది చెప్పలేని పరిస్థితి మనకు చూస్తాము. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎగుసుపడుతున్న తరుణంలో కేసీఆర్ ఒక్కడే ముందుండి నడిపాడు కాబట్టి ఆయనని కాదని ఎవరు ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే నిర్ణయాన్ని మాత్రం ప్రకటించే ఆస్కారం అటు కేసీఆర్ కే ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి ఆ కేటీఆర్ సైతం నిర్ణయం తీసుకునే ఆస్కారం సైతం మనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే సంయమనం పాటించి అటు దీనిపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం సైతం ఉంటది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిపై ఈరోజు వేసిన కేసు ఎట్లాంటి మలుపులు ఉంటాయని చెప్పేసి అంటున్న తరుణంలో ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకపోవడం, దాంతో భాగంగానే ఈ రోజు హైకోర్టులో వేసిన విజయపాల్ రెడ్డి వేసిన కేసు పిటిషన్ ఎట్లా ఉంటది అన్న దానిపైన సైతం ఇప్పటివరకు అటు బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు ప్రకంపనలు మాత్రం రేగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో మాత్రం కేటీఆర్ ఏదైతే ప్రస్తుతం దీనిపై ఎలాంటి సందర్భాల్లో సైతం మాట్లాడకపోవచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే
కేసీఆర్ కు వ్యతిరేకంగా కానీ కేసీఆర్ ఆలోచనలకు వ్యతిరేకంగా కానీ పార్టీ నిర్ణయాలు మాత్రం కేసీఆర్ తీసుకుంటాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు వేసిన ఏదైతే హైకోర్టులో వేసిన కేసు కేసీఆర్ అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి విజయపాల్ రెడ్డి వేసిన కేసు కాబట్టి దీనిపై ఆచితూచి మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఎస్ ధనుంజయ్, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయంపై భాస్కర్ అందిస్తారు మరింత సమాచారం. భాస్కర్, చెప్పండి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని విజయపాల్ రెడ్డి పిటిషన్ అయితే వేశారు. ఒకవేళ అలా చెయ్యని పక్షంలో వెంటనే ఆయన్ని అనర్హుడిగా చేయాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది? ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? ఒకవేళ ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో ఆ పాత్రను ఆయన పోషించకపోతే మన దేశంలో కానీ ఇంకెక్కడైనా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కానీ ఈ పరిస్థితి ఎక్కడైనా వచ్చిందా? అంటే పిటిషనర్ కోరినట్టుగా అంటే అనర్హుడిగా చేయాలని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అలాంటిది ఏమైనా జరిగిందా? థ్యాంక్ యూ రమారావు. ఏదైతుందో రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి అయితే విజయపాల్ రెడ్డి తనపై హైకోర్టులో పిటిషన్ ఫిల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే గతంలో అనేక సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సుమారుగా 14-15 నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా ఏదో ఒక రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రమే ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ మాత్రం ఆ రోజు మాత్రం అసెంబ్లీకి వచ్చారు. తర్వాత ఏనాడు కూడా అసెంబ్లీకి రాలేదని చెప్పేసి తనపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి అయితే విజయపాల్ రెడ్డి హైకోర్టులో ఫిల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినా కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి నేపథ్యంలోనే ఎలాంటివి తీసుకొచ్చినా కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా అన్ని ఇలాంటి మాటలు మాట్లాడుతూ నేరుగా అసెంబ్లీకి వచ్చి తెలుసుకుందాం, అసెంబ్లీలోనే మాట్లాడదామని చెప్పి అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు ఇచ్చినా కూడా కేసీఆర్ ఓన్లీ ఫామ్ హౌస్కి పరిమితమైన తప్ప ఏనాడు కూడా అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రిపీటెడ్గా. అయితే ఆ నేపథ్యంలో ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చూసుకుందాం అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నా కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రానటువంటి సీఎం కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చి ఏ రోజు కూడా చేయకపోతే ప్రభుత్వం ఏంటి అనే విషయం తెలిసిన పరిస్థితి ఉంది. బట్ ఒకవేళ నిజంగానే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎలాంటి అనుభవం ఉందో అనుభవాన్ని మొత్తం కూడా ఇలా ప్రభుత్వం పనిచేస్తున్న ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరంపై ఇలా కేసీఆర్ పైన ఉంది. అలాంటిది చేయకుండా అది అసలు కనీసం ఆయన అసెంబ్లీకి రాకుండా ఇలాంటి వాక్యాలు చేయడం అది దురదృష్టకరం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దీనిలో భాగంగానే ఇవాళ కేసు ఫైల్ చేసిన పరిస్థితి కేసు ఏదైతుందో ఆ పిటిషన్లో పేర్కొన్న విజయపాల్ అయితే అసెంబ్లీకి రాకుండా మాత్రం కేసీఆర్ని అనర్హత వేటిగా గుర్తించి అనర్హత వేటేయాలని చెప్పేసి అయితే విజయపాల్ చేసిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తీసుకొచ్చినా కూడా ఏదైతుందో ఇవాళ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 6 గ్యారంటీలు అమలు కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు ఎలాంటి అమలు కావాలని చెప్పి ఇలా అసెంబ్లీ వేదికగా చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చేయకుండా బయటికి మాత్రం పరిమితం అయ్యి ఫామ్ హౌస్గా పరిమితం ఉంటే కేసీఆర్ బయట మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి తెలుసుకొని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకవేళ అలాంటి కనుక లేకుంటే ఒకవేళ ఎమ్మెల్యేకు ఏనాడు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేని కేసీఆర్ని అనర్హత వేటేసి తొలగించాలని చెప్పేసి అయితే విజయపాల్ కేసు నమోదు చేయడం జరిగింది. నిజంగా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటే అది స్పీకర్ పైన ఆధారపడి ఉంటుంది. నిజంగా స్పీకర్ అలాంటి చర్యలు తీసుకొని అనర్హత వేటేసాడా, నిజంగానే అక్కడ ఒకవేళ అనర్హత వేటేస్తే మాత్రం తప్పకుండా ఎన్నికలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సంఘటన జరుగుతుందా లేకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, నిజంగా స్పీకర్ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నా చూడాల్సిన అవసరం అవుతుంది. రామారావు. ఎస్ భాస్కర్, ఇప్పుడు చూస్తే ఒక ప్రజాప్రతినిధిని ప్రజలు ఇష్టపడి ఓటేసి గెలిపించి తమ సమస్యలపై పోరాటం చేస్తారు కదా, అసెంబ్లీలో తమ గళం వినిపిస్తారు కదా అని చెప్పేసి మరి పంపించినప్పుడు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక 10 మందికి చెప్పాల్సిన హోదాలో ఉన్న వ్యక్తి, ప్రతిపక్ష నేత కూడా ఆ హోదాలో ఉండి కూడా మరి చట్టాలను దృష్టిలో పెట్టుకొని ఉండవలసిన వ్యక్తి అలా చేయకపోవడానికి ఏ విధంగా చూడాలి? ప్రజలు మరి ఏదైతే ఆశ పెట్టుకున్నారో ఆయన మీద అది నిజంగా నెరవేరుతుందా ఇలాంటి పరిస్థితుల్లో? ఎస్ రామారావు, అదే తన ఎమ్మెల్యే స్థానికంగా లక్షలాది మంది ఎస్ రామారావు, అదే కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే అలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, పనులు ఉంటాయి, ప్రజలకు అవసరాలు ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేతృత్వంలో తన కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి ప్రజలకు అండదండగా ఉండాలి. వారికి ఏదైనా రేపు మంచినీటి వసతి కావచ్చు, ఇలాంటి ఇంది కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎందుకంటే 1000 లక్షలాది మంది ప్రజలు ఒక ఓటక్కును ఆయుధంగా ఉన్నటువంటి ఓటక్కును తనకు ఓటేసి గెలిపించినటువంటి ఒక ఎమ్మెల్యే ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, ఇంటికి పరిమితం కావడం నేతృత్వంలోనే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుంది.
ఇక్కడ తను గెలిపించింది ఇలా ప్రజలకు మంచి చేయడం కోసం ఇలా గెలిపించినటువంటి ప్రజలు తన అసెంబ్లీకి వస్తే తనకు కాన్సెన్స్కి కావాల్సినటువంటి పనులు ఏముంటాయి, డెవలప్మెంట్ ఏముంటాయి ఆ నేతృత్వంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం పైన ఫైట్ చేసి ఆ ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు తెప్పించుకునే అవకాశం ఎమ్మెల్యేకు ఉంటుంది. అలాంటి పనులు చేయకుండా ఓన్లీ ప్రభుత్వంలో ఉంటేనే మాత్రం నేను పనిచేస్తాను, ఎమ్మెల్యేగా కొనసాగుతా, లేకపోతే ముఖ్యమంత్రిగానే పనిచేస్తా తప్ప నాకు ప్రతిపక్షం పోతా, నేను రాను అసెంబ్లీకి రానటువంటి అలాంటి ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్న ఇబ్బందిలో అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యేనా మనం ఎన్నుకున్న పరిస్థితి అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఏ సమస్య కావాలన్నా తనకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్పే పరిస్థితి. ఎందుకంటే నిరంతరం వీళ్ళు రైతుల సమస్యలు ఉన్నాయి. రైతులకు ఇప్పటికే నీటి ఎద్దడి వచ్చినాడు. నీటి ఎద్దడితోటి కరెంటు సప్లై లేక, గ్రౌండ్ వాటర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, ఆ స్థానికంగా ప్రజలు అనేక సమస్యలు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే కనుక తన అసెంబ్లీకి వచ్చి తన కాన్సెన్స్కి ఏం కావాలో ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక నిధులు ప్రతిపక్ష పార్టీకి నిధులు ఇవ్వకపోతే ప్రజల పక్షాన పోరాడి నిరంతరం ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉంటుంది. అలాంటి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోవడానికి ఓన్లీ ఇంటికే పరిమితమై అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్న నేతృత్వంలోనే తనకున్న కాన్సెన్స్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా స్థానికంగా ఉన్న ప్రజలకు ఏది కావాలన్నా ఇలా అసెంబ్లీకి వచ్చి అడగాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే కావచ్చు, పాలకపక్ష ఎమ్మెల్యే కావచ్చు, ఎవరికైనా ఎమ్మెల్యేకి రావాల్సిన నిధులు తనకు కేటాయించాల్సిన నిధులు కేటాయిస్తారు. ఆ నిధులతోటే తన కాన్సెన్స్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత తన ఎమ్మెల్యే పైన ఉంటుంది. అలాంటి చేయకుండా ఓన్లీ పామోజుకు కావచ్చు ఇలా ఇంటికి పరిమితమైన ఎమ్మెల్యేని నిజంగా ఇలాంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నార్థకరమైన పరిస్థితులు ఉన్న పరిస్థితి. ఏదేమన్నట్టు కూడా తను గెలిచినటువంటి ఆ కాన్సెన్స్కి ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలి, కాన్సెన్స్కి డెవలప్మెంట్ చేయాలి, ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా తన కాన్సెన్స్ ప్రజలకు ఏం కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తన అసెంబ్లీకి రావాలి. ప్రభుత్వం చేసేటువంటి ఆ పనులు ఏదైతే ఉందో ఈ మంచి అయితే మంచి, చెడైతే చెడు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇలా ప్రభుత్వం 10 ఏళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇలా అసెంబ్లీకి రాకపోవడంతో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జనాలంతా కూడా ఉత్కంఠగా భరితంగా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే తన అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతాడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఆయన ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తాడు, ప్రభుత్వం ఎలాంటి పనులు చేయాలని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్న పరిస్థితి. సేమ్ టైం తన నియోజకవర్గ ప్రజలు కూడా అసెంబ్లీకి వచ్చి మా సమస్యలు తీర్చాల్సిన కోరుకునే అవకాశం అవుతుంది. రామారావు అంటే భాస్కర్ చూస్తే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పనిచేసిన వ్యక్తి, తర్వాత మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కూడా ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే కూడా. సో ఒక ప్రజాప్రతినిధి ప్రజలు కోరుకున్న విధంగా మరి సరైన రీతిలో నడుచుకోకపోతే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మొదటిసారి ఒకవేళ మనకైతే కొంత డేటా అయితే తెలియదు, కానీ మరి దేశంలో ఎక్కడైనా ఏ ప్రతిపక్ష నేతను కానీ లేదు అంటే ఒక ఎమ్మెల్యేని కానీ అనర్హత వేటు అంటే ఈ విధంగా అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అనర్హత వేటు వేసిందా లేదా అని తెలియదు. కానీ మొత్తానికైతే ఒక రైతు నేత విజయ్ పాల్ రెడ్డి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో కోర్టులో, దాని మీద కోర్టు డెసిజన్ తీసుకొని ఒకవేళ అనర్హత వేటు వేస్తే మొదటి వ్యక్తి కేసీఆరే కాబోతున్నారని చెప్పేసి భావించవచ్చా? రైట్ భాస్కర్ చెప్పండి. ఒకవేళ కోర్టు రామారావు ఏదైతుందో మొదటి చెప్పండి రామారావు కోర్టు విజయ్ కుమార్ పిటిషన్ ఏదైతుందో కోర్టు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అనర్హత వేటు విషయంలో సో మొదటి వ్యక్తి కేసీఆరే కాబోతున్నారా? ఏదైతుందో ఒక ఎమ్మెల్యేకు ఒక అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల పైన ఇలా కేసు తెచ్చినటువంటి పరిస్థితి విజయపాల్ రెడ్డి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వ్యక్తి మాజీ సీఎం 10 ఏళ్లు పనిచేసినటువంటి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గానే మనం భావించాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఎందుకంటే చూస్తున్నాం ఎవరు కూడా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయడం అనేది మొదటిసారికి ఇలాంటి పరిస్థితి తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఒకవేళ ఒక పార్టీ మీద గెలిచి మరొక పార్టీకి వచ్చిన తర్వాత అనర్హత వేటేసే అవకాశం ఇప్పటికే అనర్హత వేటు కింద ఎమ్మెల్యేలు కొంతమంది ప్రభుత్వం టీఆర్ఎస్ నేత అంతా కూడా ఇలా కోర్టుకు పోయినట్టు పరిస్థితి, స్పీకర్ కూడా అప్పీల్ చేసుకున్న పరిస్థితి. అలాంటి సంఘటన వేరు, ఈ సంఘటన వేరు. ఎందుకంటే మనం డిఫరెంట్ ఇష్యూ ఇది. ఒక్కసారి గెలిచినా కూడా అసెంబ్లీ కానీ ఎమ్మెల్యే కూడా అనర్హత పెట్టే అవకాశం ఉండదని చెప్పేసి ఇలా హైకోర్టులో ఫిల్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఒకవేళ కనుక ప్రభుత్వం ఆ నేతృత్వంలోనే ఆ నేపథ్యంలోనే ఒకవేళ ఫిర్యాదు కనుక చేస్తే దాన్ని సుముటగా తీసుకొని అనర్హత వేటేస్తే కనుక అక్కడ తప్పకుండా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అది మొదటి వ్యక్తి కేసీఆర్ గానే భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా అలాంటి సంఘటన జరగలేదు, జరగబోతుందని మనం చూస్తున్నాం. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఒక్కసారైనా అసెంబ్లీకి వస్తారు, తన సమస్యలు వినిపించే అవకాశం ఉంటుంది. ఒక వేదిక, ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేకి ఉంటుంది.
అలాంటి సంఘటన ఒకటి మంచి అవకాశం అదొక వేదిక కాబట్టి అక్కడి నుంచే ఆ వేదిక నుంచే ప్రజలకు కావాల్సిన అవసరాలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. అలాంటి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీకి పోకుండా బయటపడినే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ సభలోకి అటెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి సంఘటన జరిగితే నిజంగానే ఒకవేళ దీన్ని సీరియస్గా తీసుకొని కోర్టు కనుక ఫీల్ చేస్తే దీనిపై యాక్షన్ తీసుకొని అనర్హత వేటు కనుక ప్రభుత్వం వేస్తే స్పీకర్ ఆ చర్య తీసుకుంటే తప్పకుండా మొదటి వ్యక్తి కేసీఆర్ గానే భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కనుక జరుగుతుంది నిజంగానే అలానే జరిగితే అక్కడ ఎన్నికలు వస్తుంది, ప్రభుత్వం 6 నెలల లోపు మరొక బై ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ఎలా ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, అక్కడ ఎన్నికలు జరుగుతుందా లేకపోతే ప్రభుత్వం దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోతుందో తెలియాల్సిన అవసరం అవుతుంది. రామారావు. ఎస్ భాస్కర్, అంటే చెబితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ రావాలి, తన యొక్క సీనియారిటీని బట్టి మాకు కావాల్సిన సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వానికి సహకరించాలని కూడా ఎన్నోసార్లు ఆయన చెప్పిన విషయం మనం అందరం విన్నదే చూసిందే. అయితే ఇక్కడ అసెంబ్లీకి రాకపోయినా స్పీకర్ కానీ స్పీకర్ కార్యాలయం కానీ తగిన ప్రొసీడింగ్స్ చేపట్టలేకపోతుందని కూడా విజయపాల్ రెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగనే ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారు. సో ఆ వేతనం కూడా తీసుకుంటూ కూడా అసెంబ్లీకి రాకపోవడం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. దీన్ని ఎలా చూడాలి అంటే విజయపాల్ రెడ్డి చేసిన వేసిన ఈ పిటిషన్ ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా ఒక ఉపయోగకరంగా ప్రజల యొక్క గొంతుకగా కూడా ఇది కనబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? భాస్కర్. ఎస్ భాస్కర్, ఇప్పుడు చూడండి, వేతనాలు ఈ మధ్య పెంచారు కూడా ఎమ్మెల్యేలకు. ప్రజల తరఫున గొంతుకు వినిపించడం కోసమే అసెంబ్లీకి వెళ్ళవలసిన పరిస్థితి. సో వేతనాలు తీసుకుంటూ కూడా అసెంబ్లీకి వెళ్ళరు. అలాగనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన సీనియారిటీ ప్రకారం ప్రభుత్వానికి కొంత సలహాలు ఇవ్వమని చెప్పేసి కూడా ఎన్నోసార్లు కోరారు కేసీఆర్ విషయంలో. సో అయినా కూడా స్పీకర్ కానీ స్పీకర్ కార్యాలయం కానీ ఎటువంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని చెప్పేసి ఒక విమర్శ ఉంది. రామారావు, అదే ప్రభుత్వం ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచింది, కార్మిక సమస్యలు అన్నిటి కూడా పరిశీలించాల్సిన ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఆ నేపథ్యంలో ఏదైతే ఉందో చట్టసభలో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎమ్మెల్యేలు ఆ ప్రభుత్వం తీసుకొచ్చే చర్యలు కావచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చే జీవోలు కావచ్చు, దానిపై నేతలు తీసుకొచ్చే అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ ప్రభుత్వం ఎంతైనా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే దాంట్లో భాగస్వామ్యం పంచుకోవాలి. ఎందుకంటే రైట్, థ్యాంక్ యూ భాస్కర్. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఊహించని షాక్ తగిలింది. కేసీఆర్ తీరును ఖండిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుపడుతూ ఫార్మర్స్ ఫెడరేషన్కు చెందిన విజయపాల్ రెడ్డి అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వెంటనే కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్లను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్లో తెలిపారు.